ఫార్ములా ఎప్పుడు పనిచేస్తుంది అంటే, ఎప్పుడైనా సరే రీసెర్చ్ ఎలా ఉంటుందంటే, ఫార్ములా అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చామనుకోండి, ఇవన్నీ మాకు తెలుసు సార్ అని. ఏదైనా సరే రహస్యం ఎట్లాంటిదంటే, చెప్పకముందు రహస్యం, చెప్పిన తర్వాత చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు నాకు మ్యాజిక్ షోలు అంటే చాలా ఇష్టం. అయితే చిన్నప్పుడు కదా, మ్యాజిక్ షోలు ఎలా జరుగుతాయో తెలియదు. ఓ ఎగ్జిబిషన్లో మ్యాజిక్ షోలు జరుగుతుంటే వెళ్ళాను. ఆ మ్యూజిషియన్ ఏం చేశాడంటే, ఓ 3 నిమ్మకాయలు తీసుకొని ఆబ్రాకదాబ్రా అని ఇట్లా అన్నాడు. అంటేనే నిమ్మకాయలు మాయమైపోయాయి. అరే ఇది ఎలా మాయమైపోయాయి నాకు అర్థం కాలే. నాకు ఆశ్చర్యం, జీవితంలో ఎప్పుడు అంతగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే కంటి ఎదురుగా ఉన్న వస్తువు మాయమవ్వటం ఒక సినిమాలోనే చూశాను, కానీ నిజంగా చూసి ఆశ్చర్యపోయాను. ఇదేంటో తెలుసుకోవాలని చెప్పి నాకు ఎలా అడగాలో, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. మళ్ళీ మరుసటి రోజు ఎగ్జిబిషన్కి వెళ్ళి మళ్ళీ ఆ మ్యాజిక్ షో టికెట్ తీసుకుని మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ ఆ ఐటమ్ వచ్చింది, అబ్రాకదబ్రా అన్నాడు, మాయమైంది. 3వ రోజు వెళ్ళాను, 4వ రోజు వెళ్ళాను. నమ్మరు మీరు, దాదాపు 7 days వరుసగా వచ్చాను. ఈ 7 daysలో ఈ మెజిషియన్కి అనుమానం వచ్చింది, ఎవడరా వీడు రోజు వస్తున్నాడని. ఏనా నేను మొన్న చూశాను 4 వారం రోజుల నుంచి చూస్తున్నాను, మొన్న వచ్చావు కదా అని. అవునండి అని. ఎందుకు వస్తున్నావు, ఇంతకు ఎవరు దేనికి వస్తున్నావు అన్నాను. ఏం లేదు, మీరు నిమ్మకాయలు చేస్తారు కదా, అసలు మాయం ఎట్లా అవుతుందో చూద్దామని, ప్రతిసారి మాయమవుతుంటే అని. ఆయనకు అర్థమైంది వీడేదో అమాయకంగానే వచ్చాడు అని. ఈ షో అయిపోయిన తర్వాత నువ్వు వెనక్కి వస్తే నీకు రహస్యం చెప్తా అన్నాడు. నేను ఆ రోజు చాలా ఎక్సైటెడ్, ఎందుకంటే ఇన్నాళ్ళు తెలియని రహస్యం ఈరోజు నాకు తెలియబోతుందంటే చాలా ఆనందంగా ఉంది. సో నేను వెయిట్ చేశాను. మ్యాజిక్ షో అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన వెనక్కి రమ్మన్నాడు. రా అని మళ్ళీ నిమ్మకాయలు తీసుకుని అబ్రాకదబ్రా అని అన్నాడు. ఇట్లా చూస్తే మళ్ళీ మాయమైపోయాయి. సార్ ఇదే సార్, దీన్నే నేను తెలుసుకోవాలి ఎట్లా మాయం చేశారని. వారి పిచ్చోడా, నేను అబ్రాకదబ్రా అని ఇట్లా అంటే నువ్వు పైకి చూస్తున్నావు, నేను ఈ లోపల కోర్టులో దోస్తున్నా అన్నాడు. వారిని అదే రహస్యం అని ఈసారి చేయండి అన్న. ఈసారి మళ్ళీ అబ్రాకదబ్రా అన్నాడు. అంటే నేను ఇట్లా చూసా, కోట్లో వేసాడు చాలా ఫాస్ట్గా. ఓ ఇదే రహస్యం, తెలిసిపోయిందండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని వెళ్ళిపోయారు. మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు రోజు నేను ఎగ్జిబిషన్ పోతున్నాను. సండే వచ్చింది, అయ్యే నీకు చాలా ఇష్టం కదా మ్యాజిక్ షో, వెళ్దాం రా అంటే నాకేం ఇష్టం లేదన్న. ఎందుకు ఇష్టం లేదు, రోజు వెళ్తున్నావు కదా అంటే, ఒక రహస్యం తెలుసుకుందామని వెళ్ళా. తెలియనంత వరకు అది రహస్యమే, తెలిసిన తర్వాత అంతేనా. మోటివేషనల్ స్పీచ్ కూడా ఇట్లాంటిదే. మీరంతా వింటారు, సినిమా చూసినట్టే ఎక్సైట్ అయిపోతారు, చప్పట్లు కొడతారు, అంటారు, పూలు చల్లుతారు. పొద్దున్న తెల్లవాడితే అస్సలుగా వాస్తవం ఏంటో బాలకృష్ణారెడ్డి గారికి తప్ప ఎవరికి తెలియదు.